బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సామాజిక అస్థిరతల మధ్య ఆ దేశ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్కు సారథిగా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ కుమార్ దాస్ ను నియమించింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో స్థానంలో బాధ్యతలు చేపట్టిన లిట్టన్ గతంలో తన మతం కారణంగా సోషల్ మీడియాలో పలుమార్లు విమర్శలు, ట్రోలింగ్ ను ఎదుర్కొన్నప్పటికీ తన ఆట తీరుతో జట్టులో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1994లో దినాజ్పూర్లోని ఒక హిందూ కుటుంబంలో జన్మించిన ఆయన 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే 3 ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా 2018 ఆసియా కప్ ఫైనల్లో భారత్పై చేసిన సెంచరీ, అలాగే వన్డేల్లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డులు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇక ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో లిటన్ దాస్ కెప్టెన్ గా ఎంపికవడంతో ఒకంతు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. ఇక 2025 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా లిటన్ దాస్ తన మతం కారణంగా అభిమానుల ట్రోలింగ్ కు గురయ్యాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న లిట్టన్ ఆ సమయంలో స్పందించకుండా మౌనంగా నిలిచి మ్యాచ్ పై దృష్టి పెట్టడంతో ప్రశంసలు అందుకున్నాడు.